మైదుకూరు నియోజకవర్గంలో భాగమైన బ్రహ్మంగారి మఠం మండలాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే ఆలోచనతో ముందుకెళ్తున్నారు స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఇప్పటికే ప్రసాదం స్కీమ్ కింద వందలాది కోట్ల రూపాయల నిధులు రాబట్టడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణకు గురైన భూములన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి పేదలకు పంచాలన్న ఒక మహా భూ యజ్ఞాన్ని చేపట్టారు. అయితే అది ఎంతవరకు వచ్చింది, ఏంటి, మండల యొక్క అభివృద్ధి కోసం ఆయన దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి అనే విషయాలు తెలుసుకోవడం కోసం మనతో పాటు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీ నియోజకవర్గంలో ఏ మండలం మీద లేనంత ఫోకస్ బ్రహ్మంగారి మఠం మీద ఉంది. మొట్టమొదటిగా మీరు లేవనెత్తినటువంటి భూ సమస్యలకు సంబంధించి మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్తున్నారు. అది ఏ విధంగా సాగుతుంది? ఇప్పుడు బ్రహ్మంగారు ఒకటే మఠం ఒకటేనే కాదు, నా నియోజకవర్గంలో అందరు ప్రజలు సుఖంగా ఉండాలా, ఏ సమస్య ఉండకూడదు, నాకు అవకాశం కల్పించారు. నా వంతు నా ప్రజలకు చేయాలి అనే కోరిక నాకుంది. దానిలో భాగంగా ఏ రకంగా చేస్తే ఎక్కువ సమస్య ఉండేది బ్రహ్మంగారి మఠం. ఎందుకంటే ఇక్కడ డీకేడ్ భూములు అనేది ఎక్కువ ఉన్నాయి. ఈ డీకేడ్ భూములు ఎట్లున్నాయంటే సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి ఇంకా లాస్ట్ 5 సంవత్సరాలలో ఏం చేశారంటే ఈ వైకాపా నాయకులు కొంతమంది ఈ ఎంఆర్ఓను మేనేజ్ చేసుకొని అన్నీ లేని పని ఆన్లైన్ ఎక్కించుకున్నారు. అప్పుడు ఎంఆర్ఓకి అధికారం ఉండేది. ఆన్లైన్ భూములన్నీ ఆన్లైన్ ఎక్కించుకున్నారు. ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉన్నాయి. ఉండే మనిషి ఒకరే, అయితే 100 ఎకరాలు ఉన్నాయి. ఎట్లా సిస్టమేటిక్ ప్రకారం 2 ఎకరాలే ఉన్నాయి. ఎంత లాజిక్ ఉందంటే సిస్టమేటిక్ ప్రకారం 2 ఎకరాలే ఉన్నాయి ఒక్కొక్కరికి. అయితే పేరుకేమో 2 ఎకరాలు, వాస్తవమేమో 100 ఎకరాలు. ఇవన్నీ మేము గమనించినాం, చూసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా యాక్చువల్గా దళితులు ఎక్కువ. ఇక్కడ ఏది బ్రహ్మంగారి మఠం మండలం దళితులు ఎక్కువ. భూములు లేవు వాళ్ళకు. భూములకు కొంతమందికి ఉన్నాయి కానీ కొంతమంది భూములు లేవు. అటువంటి వాళ్ళకు, భూములు లేనటువంటి వాళ్ళకు భూములు ఇప్పించాలి. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి, నేను ఈ ప్రయత్నం చేసేదానిలో నేను 1 సెంటు నేను ఆశించడంలే, నాకు 1 సెంటు కూడా అవసరంలే. నాకు కావాల్సింది నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకు భూములు ఇప్పించాలి అనే ఆలోచనతో ఏ రకంగా ముందుకు పోతే సరిపోతుందని ఒక ప్రయత్నం చేసి ఆర్డీఓ మేము కూర్చొని ప్రయత్నం చేసిన తర్వాత దీనికి ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఒక భూమిని సుమారు 34 సంవత్సరాల నుంచి ఆక్యుపై చేసుకున్నటువంటి వ్యక్తిని ఆ భూమిని ఇది కాదంటే అతను బాధపడతాడు. అవును, ఇది వాస్తవం పక్క. అయితే అట్లని మనం ఊరుకుంటే కాదు కదా. ఊరుకుంటే భూములు లేనో నిరుపేదలు ఎంతోమంది, అన్నానికి లేకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉండరు. వీళ్ళకి న్యాయం చేయాలి కదా. ఇటువంటి పరిస్థితి ఏ రకం చేయాలని చెప్పి ఆలోచించుకుంటూ ఒక టీంలు వేసాం. సుమారు ఒక 60-70 మందిని, ఎక్కడ మంచి మెరికల్గా ఉన్నటువంటి టీమును అంతలాగా సెలెక్ట్ చేసి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారి మంచి దీని మీద ఫోకస్ పెట్టి ఒక గోల్డెన్ రికార్డ్ చేయాలి మఠం మండలం అనే ఆలోచనతో పెట్టి సుమారు ఒక 4-5 నెలల నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఆల్ అరేంజ్మెంట్స్, అంటే ఒక కంప్యూటర్స్ కానీ, వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ కానీ, ప్లస్ వాళ్ళకి ఏమేమి వస్తువులు కానీ, పేపర్స్ కానీ, ఇవన్నీ మేము సమకూర్చి ఇది చేయాలి అనే ఆలోచనతో మేము ముందుకెళ్తాం. దీనికి కావాల్సిన ఖర్చు సుమారు ఒక 10 లక్షల వరకు మేము ఆల్రెడీ మా మండల ఇన్ఛార్జీలకు అందరూ ఫుడ్ అకామిడేట్ చేయమని చెప్పిన, ప్లస్ అంతా వాళ్ళకి ఏమేమి కావాల్సి మేము అరేంజ్ చేస్తూ వచ్చాం. మినిమం 10 లక్షల వరకు మా సొంత చేతి నుంచి పెట్టి చేయాలని కాకపోతే ఈరోజు ప్రక్షాళన జరిగింది. సుమారు 6 నెలల నుంచి డిపార్ట్మెంట్ కూడా బాగా సిస్టమేటిక్ చేశారు. ఇప్పుడు 7,900 ఎకరాలు తేలినట్టు ఒక అవగాహన వచ్చింది. ఇంకా ప్రక్షాళన చేస్తాను. ఎందుకంటే ఒకేసారి ఒక నిర్ధారణ అంటే ఒకరు చెప్పింది వినకూడదు. ఇంకొక టీంలు వేసిండ్రు. ఎందుకంటే దీని దృష్టిని మేము సీఎం దృష్టికి కూడా తీసుకుపోయినాం. సీఎం గారు కూడా నేను డైరెక్ట్ మఠం మండలానికి వస్తాను, వచ్చి స్వతహా ఇస్తాను, మీరు అరేంజ్మెంట్ చేసుకోండి అని చెప్పి సీఎం గారు కూడా మొన్న జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ మాకు 1-to-1 కడప జిల్లా డెవలప్మెంట్ మీద మాకు 1-to-1 డిస్కస్ చేసినప్పుడు కూడా నేను ఈ ప్రక్షాళన చెప్పిన. సార్ కూడా చాలా సంతోషంగా బీదలకు పట్టాలు ఇచ్చామంటే ఎంతో ఆనందంగా, నేనే వస్తాను మఠానికి, వచ్చి అందరికి ఇస్తాను, మీరు దీన్ని ఎక్కడ కానీ పొరపాటు లేకుండా చేయమని చెప్పి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు గోల్డెన్ రికార్డు తయారు చేసే ప్రక్రియ పూర్తయింది. ఇటు నుంచి అధికారులు ఏ విధంగా ముందుకెళ్లాలన్న ఒక డైలమాలో ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు 30 ఏళ్ళుగా ఒక వ్యక్తి భూమి పైన ఉంటే ఈరోజు వెకేట్ చేయాలంటే నోటీస్ రూపంలోనో ఏదో ఒక విధంగా ఇంటిమేషన్ ఇవ్వాలి. నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్తారన్న భయం ఉంది. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? కోర్టుకు పోతారు అవన్నీ, దానికి మేము లెక్క చేయడం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఇది, గవర్నమెంట్ భూమి వాళ్ళు కోర్టుకు పోయే హక్కు ఉంటుంది? ఏముండదు. వాళ్ళు ఏదో ఎంఆర్ఓ అప్పుడేదో ఒక 50,000 ఇచ్చి ఎక్కడము ఎట్లుందంటే
ఒకే ఎంత లాజిక్ ఉంటే ఇప్పుడు నీ భూమి ఉంది, నీ భూమి తీసేకి 50,000, నువ్వు రాత్రి పోయి మాట్లాడాక మళ్ళీ చేర్చాక 50,000. ఆ రకంగా జరిగింది ఇంతకుముందు. ఇవన్నీ జరగకుండా ఉండేదానికి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టుంటో తీసేసేదేంలే, ఉన్నట్టుంటే పక్కన పెట్టేదేంలే, ఉన్నట్టుంటో చట్టపరంగా చేస్తాం. ఎందుకంటే కొంతమంది చట్టపరంగా లేవు. సరే, ఈ 7,900 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోబోతుందా? ఎందుకంటే 7,900 ఎకరాలు తేలిందని చెప్పారు, నాకు కలెక్టర్ గారు చెప్పారు. ఓకే. దాని మీద మళ్ళీ నేను నిన్న కూడా రాత్రి కూడా మాట్లాడాను ఎంఆర్ఓ ఆర్డీఓతో. దాన్ని మళ్ళీ ఇంకో కమిటీ వేసి, ఎందుకంటే వీళ్ళు తెలిసింది కరెక్టే కాదా మళ్ళీ ఇంకొకటి క్రాస్ చెక్ చేస్తున్నారు, క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే ఇది అన్యాయం కాకూడదు, కోర్టులో కూడా శిక్ష నిజాయితీనే పడకూడదు అనేది ఉంది కదా. అట్లా ఎవరికి అన్యాయం కాకుండా మళ్ళీ ప్రక్షాళన చేసి మళ్ళీ టీముని వేసి మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తాడు సార్ కూడా. సీఎం గారు కూడా 1 మంత్ లోపల దీన్ని చేసేయండి, 1 మంత్ లోపల చేస్తామని చెప్తే కలెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని రీచెకింగ్ ఒకసారి చెక్ చేసిండ్రు, మళ్ళీ రీచెకింగ్ సెకండ్ బ్యాచ్తో. ఇప్పుడు నువ్వు చేసినావు, నీ బదులు ఇంకొకరికి ఇచ్చేది. ఇప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ కాదని రీచెక్ చేస్తాను. అది చేసి అన్నీ ఇప్పుడు సీఎం గారు వస్తున్నారంటే గోల్డెన్ రికార్డ్ అంటే గోల్డెన్గానే ఉండాలి అంతే, ఎక్కడైనా ఒక పొరపాటు ఉండకూడదు. మా కూటమి ప్రభుత్వం ఏంటంటే ఏ పని చేసినా నిజాయితీగా ఏదో ఆశించి చేయం, ప్రజల కోసం చేసే పార్టీ మా పార్టీ. దానికోసం సీఎం గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కలెక్టర్ గారు ఆర్డీఓకి ఇచ్చారు. దాని ప్రకారంగా ప్రక్షాళన జరుగుతుంది. తొందరలో తేలి మంచి శుభవార్త, మంచి ప్రజలకు మంచి వాతావరణం తీసుకొస్తాం ఖచ్చితంగా. సార్, మఠం పీఠాధిపతి విషయంలో వారసత్వం ఇష్యూస్ వచ్చి కొన్ని వచ్చాయి, అవన్నీ షార్ట్అవుట్ అయ్యాయి. ఈరోజు పట్టాభిషేకం కూడా జరిగింది. మఠం డెవలప్మెంట్ మీద మీరు సెంట్రల్ నుంచి కొంత ఫైట్ చేస్తున్నారు ఫండ్స్ రాబట్టడం కోసం, అది ఎంతవరకు వచ్చింది? ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతూ ఉన్నాయి ఆ ప్లాన్లో? నా కోరిక ఏంటంటే, నేను ముందే చెప్పిన, ప్రజలు నాకు అవకాశం కల్పించారు, నన్ను గెలిపించిన తర్వాత మామూలు మేము గెలిచిన తర్వాత ఏం చేసినాము, రేపు జరగబోయే టైంలో పలానా టైం నేను గెలిచాడు, పలానా వర్కులు చేసినాడు అనేది గుర్తింపు కావాలా. ఓకే. ఆ గుర్తింపు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. దాని భాగంగా మనం మఠాన్ని డెవలప్ చేయాలనుకున్నాం. మన రాష్ట్రంలో ఫండ్స్ మనకు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాం. దీనికి అయినా కూడా 3 కోట్ల రూపాయలు ఈశ్వరమ్మ దేవస్థానానికి శాంక్షన్ చేయించిన మన మంత్రివర్యులు, మన సీఎం గారిని పట్టుకొని, ప్లస్ అంతకన్నా ఎక్కువ చేయలేము. ఎందుకంటే మనకు డబ్బులు ఉండే పరిస్థితుల వలన. అప్పుడు 3 కోట్లు 2 కోట్లు వేస్తే మనం మఠం ఎక్కడ అభివృద్ధి అవుతుంది? ఏదో ఒకటి చేయాలని ఒక మనిషికి ఆలోచన రావాలా, ఏదో చేయాలని ఇప్పుడు తపన ఉంటే ఆ సక్సెస్ అవుతారు. తపన లేకుండా నిద్రపోతుంటే ఏముండదు. ఇది చేయాలని ఏదో దారి కనపడుతుంది అన్నప్పుడు మేము ఒక 5-6 మంది కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఒకరెవరో చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రసాద్ స్కీమ్ ఒకటి ఉందని. అది మాకు తెలియదు యాక్చువల్గా. అది ఏందని మేము ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పలానా సెంట్రల్ గవర్నమెంట్నే తేలింది. అప్పుడు మా అబ్బాయి ఎంపీ ఉన్నారు కాబట్టి మా అబ్బాయి లెటర్ ప్యాడ్ పైన మంత్రి దగ్గరికి పోయి ఇచ్చాం. లెటర్ ప్యాడ్ ఇచ్చిన దశ ఆయన ప్రసాద్ స్కీమ్ ఓకే మీరు డిపిఆర్ తయారు చేసుకొని ఇస్తానని చెప్పి ఆయన విత్ డైరెక్షన్స్ లెటర్ రూపంలో మాకు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ పంపించారు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వర్యులు ప్లస్ మన టూరిజం మినిస్టర్తో మాట్లాడితే ఓకే చెప్పమని చెప్పి ఇక్కడనే ఈ మఠానికి వచ్చాను. మన కార్యకర్తలందరూ కూర్చోబెట్టుకున్నా ఏ రకం చేయాలో చెప్పి ఒక ఆలోచన, ఒక ఐడియా, వాళ్ళ ఆలోచన ఒక ఐడియా ఇచ్చారు. దాని ప్రకారంగా డిపిఆర్ తయారు చేయడం వాళ్ళు వచ్చారు. వాళ్ళు డిపిఆర్ తయారు చేయంటే మాకు డబ్బులు కావాలా, ఎవరు ఇస్తున్నారు అంటే ఎండోమెంట్ కదంటే ఎండోమెంట్ అయితే నమ్ముకుంటే మేము చేయమన్నారు. నీకు ఎంత కావాలా నేను ఇస్తా చేయమని. ఓకే నేను డబ్బులు ఇచ్చినా వాళ్ళు డిపిఆర్ తయారు చేసినాక దానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలా. మనం మంత్రి వాళ్ళ దగ్గర పైన ఆయన రికమెండ్ చేసిండు, తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాం, ఆ ప్రాసెస్ చేయించినాం. అది కాక మళ్ళీ మొన్న ఒక 20 days బ్యాక్ నేను మా ఎంపీ ఇద్దరం కలిసి మళ్ళీ మినిస్టర్ కలిసి మాది చాలా ఇనుకబడిపోయిన ప్రాంతము, కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మంగారు జీవిత చరిత్ర అంటే చాలా హిస్టారికల్. అది సమాధి, జీవ సమాధి అయినటువంటి స్వామివారు వాళ్ళ చరిత్ర అని ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా చాలా హ్యాపీ అయ్యాడు, సంతోషపడి మీకు ఇమ్మీడియట్ చేస్తానని చెప్పి వాళ్ళే మేము లెటర్ ఇచ్చే దాని మీదనే ఓకే అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన తర్వాత మేము వెనకాల గ్రౌండ్ వర్క్, ఎందుకంటే ఆయన ఇచ్చినన్ని వరకు వదిలేస్తే కాదు, వెనకాల ఒక వ్యక్తిని అక్కడనే పెట్టి దాన్ని ప్రాసెస్ చేసినాం. ఈరోజు పొద్దున్న మాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, 109 కోట్ల వాళ్ళు అగ్రి అవుతారు అంటే నాకు 109 కాదు ఇంకా ఒక 30 కోట్లు యాడ్ చేయండి అని చెప్తే
దానికి ఎట్లా ప్రాసెసింగ్ ఒకటి కళ్యాణ మండపం ఒక డార్మెంటరీ ఒకటి అట్టంగా 2-3 యాడ్ చేసి ఒక 30 కోట్లు యాడ్ చేసి మినిమం 140 ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. అది ప్రయత్నంలో ఉంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో కావచ్చని మేము ఆశిస్తున్నాం. దాని మీద మేము పెద్ద ఫోకస్ పెట్టినాము. దాని ఇప్పుడు ఏంటంటే ఊరికి మాట చెప్పి పోవడం వేరు, దాన్ని సాధించాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఇల్లు ఉంది, కూలగొట్టచ్చు, కట్టాలంటే సంవత్సరం పడుతుంది. అట్లా మా ఆలోచన ఏంది, మఠాన్ని డెవలప్ చేయాలి, ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేయాలని ఆలోచన నాకు ఉంది. దాని మూలనే ఇప్పుడు కేసీ కెనాల్ ఉంది. కేసీ కెనాల్లో ఇరగారు పండించాలని ఎన్నో నుంచి మేము అనుకుంటున్నాం, ఎవరు చేతకాలే. ఇప్పుడు మేమేమి ప్రయత్నం చేస్తున్నాం, అల్లగనూరు రిజర్వాయర్ని ఒక 30 కోట్లు ఖర్చు పెడితే మనం ఇరగారు పండించే అవకాశం ఉంది. అవన్నీ ఎత్తుకులాడి ప్రయత్నం చేస్తున్నాం. సక్సెస్ అయితే ఆశిస్తున్నాం. సరే, మీ డిపిఆర్ బయటకు వచ్చింది, ఆ ఫోటోలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. ఇది మఠమేనా కాదా అని నమ్మలేని సత్యంగా ఉంది. కరెక్ట్. రేపు అదంతా కూడా ఇంప్లిమెంట్ అయ్యే ప్రక్రియకి ఎంత సమయం పట్టొచ్చు ఏంది? నేను అదే చెప్పా. ఇప్పుడు ఆడ శాంక్షన్ అయింది అనుకోండి, ఇప్పుడు మనం బడ్జెట్ ఇచ్చాం కదా, దానికే వాళ్ళు ఏ డార్మెంటరీ కడితే ఎంత కాస్ట్ అవుతుంది, ఏ దేవస్థానం కడితే ఎంత అవుతుంది అనే హిస్టారిక్. ఇప్పుడు మనకి ఇచ్చారు ఏమని, ఫుడ్ కోర్ట్ కావాలా, మనం ఇంత కాస్ట్ పెట్టినాం, అది కాస్ట్ వాళ్ళ దాంట్లో వస్తుందని. ఎందుకంటే వాళ్ళకు ఒక సిస్టమ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారం వస్తాయి రావచ్చు చూస్తాను. మనం పెట్టేదాన్ని నామ్స్ చూస్తే 109 కోట్లు వచ్చింది. అదే ఇప్పుడు దేవస్థానం మీకు చూపించారు. ఇవి శాంక్షన్ అయిన తర్వాత ఆడ బడ్జెట్ మనకు అప్రూవల్ అయితే అప్పుడు మీకు 3D రూపంలో మన మఠం ఎట్లుంటుంది, ఒక పెద్ద స్క్రీన్ పెట్టి 3D రూపంలో మన ప్రజలకందరికీ ఆ రోజు చూపించాలి అనేది ఆకాంక్ష ఉంది. అంటే ఏదో 3D రూపంలో చూపించి ఏదో మాయ చేస్తాను కాదు, మాకు ప్రయత్నం చేస్తాను. 100% ప్రయత్నం చేస్తే 80% సక్సెస్ అవుతుంది కదా. ఉరువు చేయకుండా ఇంట్లో ఉంటే ఏముండదు కదా. అందుకని ప్రయత్నం చేస్తాను. ఆ స్వామివారి ఆశీస్సులు ఉన్నాయి. అది కాకుండా యునెస్కోని ఒక గుర్తింపు రావాలని కూడా వాళ్ళ టీంని కలిసాం. ఉందా సార్ అవకాశం? ఇప్పుడు అవకాశం ఉందా లేదా కాదు, ప్రయత్నం. ఇప్పుడు మనం ఈరోజు ఈ నుంచి అంటే దేశంలో చెప్తాం, ఈరోజు ఈ నుంచి మైదుకూరు పోవాలని నువ్వు ఆలోచన ఉంటుంది. నీకు పట్టుదల ఉన్నప్పుడు నడుచుకునైనా పోతావు, లేదా బస్సు అయినా పోతావు. నీకు ఆలోచన లేకుండా ఇంట్లోనే ఉంటావు. మన ఆలోచన, మన పట్టుదల, ఆకాంక్ష ఓకే. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ దానికి ఎలిజిబిలిటీ ఉందా? దానికి ఎలిజిబిలిటీ ఉన్నది కాబట్టి వాళ్ళ కాడికి పోయి మాట్లాడినాం. వాళ్ళు సుముఖంగా అగ్రి అయినారు. వాళ్ళకి మళ్ళీ ఏంది, వాళ్ళకి జీవిత చరిత్ర ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమా కూడా ఆయనకు వాళ్ళు పిన్ డ్రైవ్లు వేసి ఇచ్చిన. ఆ పిన్ డ్రైవ్లో ఫ్లైట్లో పోదంటే వాళ్ళు 8-9 గంటలు ఫ్లైట్లో ఖాళీగా ఉంటారు. ఆ టైం పోయి చూసుకోవచ్చు, టైం పాస్ అవుతుంది అని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా. నాకు పిన్ డ్రైవ్లు ఏమంటే 3 ఉన్నారు టీం ఫారిన్ వాళ్ళు, ఆ పైన హెడ్ అంటే వాళ్ళకి 3 పిన్ డ్రైవ్లు ఇచ్చాం. వాళ్ళు చూసిండ్రు, వాళ్ళు కూడా హ్యాపీ అయిపోయినారు. ఒకసారి రాండి, మళ్ళీ ఢిల్లీకి రాండి కలుస్తామంటున్నారు. రేపు పార్లమెంట్ స్టార్ట్ అయినప్పుడు మా అబ్బాయి ఎక్కడ ఉంటారు కాబట్టి ఆ టైంలో పోయి మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రయత్నం చేస్తాం. ఒకసారి బట్టి ఇప్పుడు ఇంతకుముందే ఒక రాజు ఏదో 12 ఎన్నిసార్లు ఓడిపోతానే వచ్చిండు, ఎన్నిసార్లు యుద్ధం చేసినా కూడా 12 సార్లు ఓడిపోతాం వచ్చిండు, 13 సార్లు గెలిచిండు కదా. అట్లా మనం ఎన్నికం చేసే సమస్య లేదు. దాని ప్రయత్నం చేస్తూ ఉంటాం, ప్రయత్నం చేస్తాం అంతే. ప్రయత్నం చేసినట్లు ఏమీ లేదు. దానికి ఎక్స్పెండిచర్ అయినా కూడా మేము సుమారు ఇప్పుడు ప్రసాద్ స్కీమ్కి ఇప్పటికే సుమారు 30-35 లక్షలు ఖర్చు అయింది, సొంత నిధులు. ఎందుకంటే ఆ డిపిఆర్ తయారు చేసాను కానీ ఎక్కడ పైన ఆర్గనైజేషన్కి ఆడ ఎస్టాబ్లిష్ కానీ ఉంటాయి కొన్ని సంథింగ్ అంతా. దానికి సుమారు ఇప్పుడు 30-35 లక్షలు సేధించి పెట్టినా. ఎందుకు పెట్టాలా, మాకు రావాలి, మఠానికి డెవలప్ కావాలి అనే ఆలోచన నాకుంది. దేవుడు ఎక్కడో నాకు ఇస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ అలగనూరు రాజోలు కూడా వర్కౌట్ అవుతుంది సార్. అది రాజోలను ఇది చేయడానికి ఇప్పుడు రాజోలు కావాలంటే 2000 కోట్లు కావాలా? అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజోలకి సార్ కూడా ఖచ్చితంగా చేస్తా ఉంటాడు. ఇప్పుడు కూడా నిన్న కూడా రాత్రి మాట్లాడినా కూడా రాజులు ఖచ్చితంగా కట్టియాలా, కడతానన్నాడు. ఇప్పుడు మనం ఆలోచన ఏమో కట్టాలంటుంది, మనకు డబ్బులు ఉండదు కదా. ఇప్పుడు ఇదైతే అలగనూరు రిజర్వాయర్ 3 టీమ్స్ స్టాక్ పెట్టుకోవచ్చు. దానికి కావాల్సిన 30 కోట్ల బడ్జెట్, 30 కోట్లే ఈజీ కదా. అందుకు ఇది అవుతుందని మేము ఆలోచిస్తున్నాం.
ఒకవైపు నీటిపారుదల రంగంలో, మరోవైపు మఠం యొక్క ప్రాశస్యాన్ని ఇక్కడ వివరించి యునెస్కో గుర్తింపు తేవడంతో పాటు ప్రసాదం స్కీమ్ కింద నిధులు సేకరించి ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. అలాగే మఠం మండలంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా త్వరలోనే భూ పంపిణీ జరగబోతుంది. అది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగానే చేయబోతున్నాం. ఈరోజు ఎవరైతే 100 ఎకరాలు ఆక్రమించి భూస్వాములుగా అవతారం ఎత్తారో వాళ్ళందరి నుంచి కూడా విచారణలో తేలిన తర్వాత ఆ భూములు వెనక్కి తీసుకొని మళ్ళీ పేదలకు పంచే ప్రక్రియ ఇక్కడ జరగబోతుందని మనతో పాటు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ చెప్తూ ఉన్నారు.